వరంగల్ జిల్లా అనగాష్టమి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్న ప్రతి ఒక్కరికి దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారని పూజారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. వరంగల్ నగరంలోని దత్తాక్షేత్రంలో అనగా అష్టమి అత్యంత వైభవపేతంగా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారిని తమ కోరికలు తీర్చే విధంగా కరుణించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా పూజారి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి అనగా మాత ఆశీర్వాదం లభిస్తుందని పేర్కొన్నారు. ఆయన గురు సమస్తం తెలుసు కాబట్టి ఆయన కొంచెం మంచిది. అదే ఈ మంత్రంలో ఉన్నట్లు అర్థం. మనోవాకాయోక్తం శబ్దం కాయేన వాక మనసేంద్రియేణ విద్యాసనావాపేన అనఘా తత్తవిధానేన భగవాన్ సద్వాత్మకః యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగద్గురోః. బుట్టు అక్కడ కుంకుమ అర్పించి పెట్టుకోండి. దొండి ప్రాంతంలో పాపిట ముసలి స్త్రీలు కంఠస్థానం మంగళం వస్తుంది. చెప్పండి. బ్రహ్మ విష్ణు ఇది వాసవ విష్ణు పక్కవార్త వారిని మీకు బ్రహ్మ రైవన్నిక నమస్తుభ్యం. 3 వర్ణాలు ఉన్నాయి, కలర్ రంగులు. మొయ్యి రోడ్డు కాటిదిగిన పట్టినటువంటి శ్రీ వరద దత్త క్షేత్రంలో గత 40 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల నుంచి కూడా ఆలయం నుంచి ఇక్కడ సామూహికంగా శ్రీ అనఘాష్టమి వ్రతం చేస్తున్నారు. ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశము పురాణ ప్రకారంగా తీసుకున్నట్టయితే దత్తాత్రేయుడు చెప్తారేంటంటే మనిషి యొక్క సమస్తమైన కష్టాలు బాధలకు అన్నిటి కూడా మూలకాలు వాడు తెలిసి చేసినటువంటి అనేకమైన పాపాలు, దాని మూలమైనటువంటి గుణాలు దుర్గుణాలు త్వరలో ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి కూడా క్రమక్రమంగా కూడా నాశనం చేసి తీసివేసి వాటిని పరిశుద్ధిని చేయాలి. ఆ పరిశుద్ధత రావడాన్ని అనగుడు అంటే పవిత్ర పరిశుద్ధిని చేసేవాడు, మనల్ని పవిత్రం చేసేవాడు. అఘము అంటే పాపం. ఆ పాపాన్ని తొలగించి అనగులను చేసేటువంటి మహాశక్తివంతమైన వ్రతం కలియుగంలో ఆచరించినట్టయితే ఒక అశ్వమేధయాగం సిద్ధిస్తుందయ్యా. ఈ వ్రతాన్ని మార్గశీర్ష మాసంలో బహుళాష్టమి నాడు ఇచ్చారు దత్తాత్రేయ స్వామి. అంటే వచ్చే నెల మార్గశీర్ష మాసం విష్ణు స్వరూపం. ఆనాడు 13వ తారీఖు నాడు దత్తాత్రేయ స్వామి వారు అవతరించినటువంటి రోజు. కానీ దత్తాత్రేయ జయంతి అని మనం తెలుసుకుంటాం. ఆ పౌర్ణమి నాడు దత్తాత్రేయ హోమము 9:30 గంటల నుంచి ప్రారంభమవుతుంది. మూల విరాట్కు తైలాభిషేకం భక్తులందరూ కూడా విశేషంగా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని వేలాది మంది భక్తులు వస్తారు. అన్నదాన సహితంగా జరుగుతుంది. ఇది 13వ తారీఖు నాడు ఆదివారం జరుగుతుంది. ఆ తర్వాత 10 రోజుల తర్వాత 23వ తారీఖు నాడు సోమవారం నాడు ఈ అనఘావ్రతం ఇచ్చినటువంటి యొక్క రోజు మనకు బహుళాష్టం అనుకున్నాం కదా, ఆ రోజు వస్తుంది. ఆ రోజు నాడు సుమారు 2000 మంది వ్రతం చేస్తారు.